ఒక కాయిన్ నేలపై పడిన శబ్దంతో సూట్ కేసులో ఉన్న విచిత్రమైన జంతువుకు నిద్రలో నుంచి మెలకువ వచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విచిత్రమైన జంతువు పారిపోయిందని అతనికి తెలిసింది. అతడు వెంటనే ఆ జంతువు వెంట పరిగెత్తాడు. కాని బ్యాంకులోకి అడుగు పెట్టగానే ఒక స్టాఫ్ అతన్ని ఆపేశాడు. అతను ఇంకేమీ చెయ్యలేని పరిస్థితి. లోపలికి వెళ్లేందుకు ఎవరో ఒకరిని వెతుకుతున్నట్టు నటించాడు. వెళ్లి కూర్చొని జంతువు కోసం వెతుకుతూ ఉన్నాడు. అంతలోనే ఒక అపరిచితుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతనితో మాట్లాడాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. అప్పుడు అతనికి జంతువు కనిపించింది. వెంటనే లేచి దాని వెంట పరిగెత్తాడు. కాని అతని సీటు నుంచి ఒక గుడ్డు కింద పడిపోయింది. అతను ఆ గుడ్డును తీసుకున్నాడు. కొద్దిసేపటికే ఆ గుడ్డు అతని జేబులో కదలడం మొదలుపెట్టింది. అతను జంతువు అనుసరిస్తూ వెళ్లాడు. డబ్బులంటే జంతువుకి చాలా ప్రేమ ఉన్నట్టుగా అనిపించింది. డబ్బు కనిపించగానే అది చాలా ఆనందపడింది. అతను మళ్లీ ప్రయత్నించాడు గాని ఇప్పటికీ జంతువును పట్టుకోలేకపోయాడు. ఆ జంతువు అప్పటికే ట్రక్ లోకి ఎక్కిపోయిందని అతను ఊహించలేదు. అతడు ట్రక్ తో పాటు జంతువు కూడా వెళ్లిపోతూ ఉండగా అతను చూస్తూ నిలబడ్డాడు. అంతలో అతని దగ్గర ఉన్న గుడ్డు పగిలిపోతుంది. దాన్ని తిరిగి ఇవ్వాలి అని అరిచాడు. అతడు మాంత్రిక విద్యను ఉపయోగించాడు. గుడ్డు పగిలింది. అందులో నుంచి ఒక చిన్న జీవి బయటకొచ్చింది. కాని అతనికి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అతడు ఇప్పటికీ టెలిపోర్ట్ అయిన షాక్ నుంచి పూర్తిగా బయటపడలేదు. అతను జంతువు వెనకనే వెళ్లాడు. అతడు లోపలికి వెళ్లిపోయాడని చూసి బ్యాంకు తలుపు తెరవడానికి మళ్లీ మాంత్రిక విద్య చేయాల్సి వచ్చింది. కాని అప్పుడు బ్యాంక్ మేనేజర్ అతన్ని చూసి అలారం మోగించాడు. అతను ఒక రాయి చేసే మంత్రం వేశాడు. చివరికి డబ్బుల పిచ్చితో ఉన్న జంతువును బ్యాంకులో కనుగొన్నాడు. అంతలోనే అక్కడున్న గార్డులు చాలా మంది లోపలికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చిక్కుల్లో పడ్డారు. అతను మరోసారి టెలిపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఈసారి ఇతని కూడా వెంట తీసుకెళ్లాడు. ఎందుకంటే ఒక సాధారణ మనిషి అతని మాంత్రిక శక్తిని చూసేశాడు. అతని జ్ఞాపకాలను తొలగించాల్సి ఉంది. కానీ ఇతను తిరిగేలోపే అతను పారిపోయాడు. అతని వెంట వెళ్లబోతుండగా అకస్మాత్తుగా ఒక మహిళ ఎదురుగా వచ్చి అతన్ని మరో ప్రపంచానికి టెలిపోర్ట్ చేసింది.